నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు స్పష్టమైన దిశలో కదలకుండా పైకి కిందకి మారుతున్నట్లు స్పష్టమవుతోంది. పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. నిన్న బంగారం ధర తగ్గగా అది ఒక్కరోజు మురిపెమే అయ్యింది. ఇవాళ మళ్ళీ బంగారం రేట్లు పెరిగాయి. వెండి ధర మరోవైపు స్థిరంగా ఉంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే రాత్రికి రాత్రే బంగారం వెండి ధరలు మళ్ళీ భారీ స్థాయిలో ఎగబాకాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఎక్కువగా భారత్ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. కానీ ఇటీవల కొంతకాలంగా బంగారం దిగుమతులు తగ్గాయి. రికార్డు స్థాయిలో గోల్డ్ రేట్లు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా అదే విషయాన్ని నొక్కి చెప్పింది. ఇప్పటికీ ఆల్ టైమ్ గరిష్టాలకు కాస్త దూరంగానే ఉన్నప్పటికీ రేట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. గతేడాది నుంచి భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇటీవల జనవరి ఆఖర్లో, ఫిబ్రవరి నెల ప్రారంభంలో తగ్గగా మళ్లీ కొన్ని రోజులకు పుంజుకున్నాయి. దీనికి ఫిబ్రవరి 26, 27న బ్రేక్ పడగా మళ్ళీ ఇవాళ ధర పుంజుకుంది. వెండి రేటు మాత్రం ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతోంది. దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ 500 రూపాయలకు పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం 1,48,100 వద్ద ఉంది. దీనికి ముందు రోజు ఇది 800 రూపాయలు తగ్గుముఖం పట్టింది. దానికి ముందు దాదాపు వారం రోజులు పసిడి ధర పెరుగుతూనే వచ్చింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర చూస్తే ఇవాళ 550 రూపాయలు ఎగబాకి తులం 1,61,570కి చేరింది. బంగారం ధర పెరిగినప్పటికీ మరోవైపు దేశీయంగా సిల్వర్ రేట్ స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 2,95,000గా ఉంది. ఫిబ్రవరి 18న 2,60,000 వద్ద ఉండగా 10 రోజుల్లోనే అక్కడి నుంచి 35,000 రూపాయల వరకు పెరిగిందని చెప్పొచ్చు. ఆల్ టైమ్ హై వాల్యూ చూస్తే జనవరి 29న కేజీ 4,25,000 పలికింది. అక్కడి నుంచి చూస్తే ఇంకా 1,30,000 దూరంలోనే ఉంది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు రాత్రికి రాత్రే భారీగా పెరిగాయి. చాలా రోజులకు ఇంతలా పెరిగిందని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు ప్రస్తుతం $5,280 స్థాయిలో ఉంది. కిందటి రోజు ఇది $5,150 ఉండేది. సిల్వర్ రేటు కూడా $88 స్థాయి నుంచి $94 స్థాయి వరకు ఎగబాకింది. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు స్పష్టమైన దిశలో కదలకుండా పైకి కిందకి మారుతున్నట్లు స్పష్టమవుతోంది. పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. నిన్న బంగారం ధర తగ్గగా అది ఒక్కరోజు మురిపెమే అయ్యింది. ఇవాళ మళ్ళీ బంగారం రేట్లు పెరిగాయి. వెండి ధర మరోవైపు స్థిరంగా ఉంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే రాత్రికి రాత్రే బంగారం, వెండి ధరలు మళ్ళీ భారీ స్థాయిలో ఎగబాకాయి.
ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఎక్కువగా భారత్ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. కానీ ఇటీవల కొంతకాలంగా బంగారం దిగుమతులు తగ్గాయి. రికార్డు స్థాయిలో గోల్డ్ రేట్లు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. ఇప్పటికీ ఆల్ టైం గరిష్టాలకు కాస్త దూరంగానే ఉన్నప్పటికీ రేట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. గతేడాది నుంచి భారీగా పెరిగిన గోల్డ్ సిల్వర్ రేట్లు ఇటీవల జనవరి ఆఖర్లో ఫిబ్రవరి నెల ప్రారంభంలో తగ్గగా మళ్ళీ కొన్ని రోజులకు పుంజుకున్నాయి. దీని ప్రభావం ఫిబ్రవరి 26, 27న బ్రేక్ పడగా మళ్ళీ ఇవాళ ధర పుంజుకుంది. వెండి రేటు ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతోంది. దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ 500 రూపాయలకు పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం 1,48,100 వద్ద ఉంది. దీనికి ముందు రోజు అది 800 రూపాయలు తగ్గుముఖం పట్టింది. దానికి ముందు దాదాపు వారం రోజులు పసిడి ధర పెరుగుతూనే వచ్చింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ చూస్తే ఇవాళ 550 రూపాయలు ఎగబాకి తులం 1,61,570కి పెరిగింది. బంగారం ధర పెరిగినప్పటికీ మరోవైపు దేశీయంగా సిల్వర్ రేట్ స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 2,95,000గా ఉంది. ఫిబ్రవరి 18న 2,60,000 వద్ద ఉండగా 10 రోజుల్లోనే అక్కడి నుంచి 35,000 రూపాయల వరకు పెరిగిందని చెప్పొచ్చు. ఆల్ టైమ్ హై వాల్యూ చూస్తే జనవరి 29న కేజీకి 4,25,000 పలికింది. అక్కడి నుంచి చూస్తే ఇంకా 1,30,000 దూరంలోనే ఉంది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి రేట్లు రాత్రికి రాత్రే భారీగా పెరిగాయి. చాలా రోజులకు ఇంతలా పెరిగిందని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు ప్రస్తుతం $5,280 స్థాయిలో ఉంది. కిందటి రోజు ఇది $5,150 స్థాయిలో ఉండేది. సిల్వర్ రేటు కూడా $88 స్థాయి నుంచి $94లకు ఎగబాకింది.